హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి కాకరకాయ పులుసు. కాకరకాయ పులుసు అంటేనే హెల్త్కి అయితే చాలా మంచిది కదండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిదన్నమాట. ఎలా చేయాలి ఏంటి అని చూసే ముందుగా మన ఛానల్ కొత్త వాళ్ళు చూసేట్టుగా ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసేసేయండి. ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్ అయితే పెట్టేసేయండి ప్లీజ్. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఇదిగోండి, నేను ఇక్కడ 1/2 kg వరకు కాకరకాయలు తీసుకున్నానండి. అంతా కూడా నీట్గా కడిగి తీసుకున్నాను. అలాగే పైన చెక్క అంతా కూడా ఇలా తీసుకుంటున్నాను చూడండి. నీట్గా ఈ చెక్క అంతా తీసుకున్నామంటే కొద్దిగా చేదు అనేది తగ్గుతుందన్నమాట. ఇక్కడ మనం పులుసు చేస్తున్నాం కాబట్టి చెక్కు తీస్తున్నానండి. అదే వేపుడు చేసేట్టుగా ఉంటే ఆ చెక్కు కూడా తీయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా అన్ని కాయలకు కూడా పైన చెక్క అంతా ఇలా తీసుకోవాలి నీట్గా చూడండి ఇలా. ఇప్పుడు అటు ఇటు కొనలు కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుందాం. ఇప్పుడు మీకు ఎలా కట్ చేసుకుంటే ఈజీ అనేది కూడా చూపెడతానండి. 2 ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. ముందుగా ఇలా రౌండ్గా కట్ చేసుకొని గింజలు ఎలా తీయాలనేది ఈజీగా చూపిస్తాను చూడండి. కొంతమంది కాకరకాయ గింజలు తీయడానికి కష్టపడుతూ ఉంటారు కదా, నేనైతే ఇలా చేసుకుంటానన్నమాట. ముందుగా ఇలా రౌండ్ కట్ చేసుకొని సెంటర్లో ఫింగర్ పెట్టి అలా అనేసామంటే గింజలు ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే ఎప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను. మీకు చూపించడానికి ఇలా చేస్తున్నాను. ఇంకొక పద్ధతి కూడా చూపెడతానండి. చూడండి, అటు ఇటు కొనలు కట్ చేసుకొని సెంటర్లో ఒక లైన్ వేసుకోవాలన్నమాట చాక్ తీసుకొని. ఇప్పుడు దాన్ని కొద్దిగా చీల్చి అందులో నుంచి గింజలన్నీ తీసుకోవచ్చు. ఇలా అయినా కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా చేసుకున్నామంటే మనకి కాకరకాయ రౌండ్ షేప్ అనేది పోతుంది. ముందు చూపించినదైతే కానీ రౌండ్ అనేది అలాగే వస్తుంది కదండి, చూడటానికి కూడా బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇదైతే ఇలా వస్తుంది. కాకరకాయ మసాలా కూరకైతే ఇలా కట్ చేసుకున్నామంటే బాగుంటుంది. చూడండి ఈ విధంగా. మీకైతే ఇక్కడ 2 మెథడ్స్ అయితే చూపెట్టాను కదండి. మీకు ఎలా ఈజీ అనిపిస్తే కానీ అలా ఫాలో అయిపోండి. నేనైతే రౌండ్గానే కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదే విధంగా అన్ని కాయలు కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి. ముందుగా అన్నీ కట్ చేసుకొని తర్వాత గింజలన్నీ కూడా ఈజీగా ఒకసారిగా తీసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది కూడా. ఇదిగో చూసారా, నేను చేసినట్లు చేశారంటే కానీ చూడటానికి కూడా ఇలా బాగుంటుందన్నమాట. రౌండ్ షేప్ అనేది అలాగే వస్తుంది. ఇంకొక పద్ధతిలో చేసినామంటే కానీ ఆ రౌండ్ షేప్ అనేది పోతుంది. ఇప్పుడైతే ఒక 3 టమోటాలు, ఒక ఆనియన్, చిన్న తెల్లగడ్డ ఒకటి తీసుకున్నాను. వాటిని కట్ చేసుకున్నాను చూడండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే బాండిల్ పెట్టి ఆయిల్ వేసుకుందాము. అలాగే ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర చిటపట అన్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్ ముక్కలంతా కూడా బాగా దోరగా వేగాలండి. దోరగా వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని బాగా అలా వేపేసుకుందాము. ఆనియన్ అనేది వేగిపోతుంది కదండి పసుపు వేస్తే తొందరగానే. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. చూసారా, టమాటా బాగా మగ్గాలండి, అప్పుడే మనకి పులుసు అనేది చాలా బాగా వస్తుంది. టమాటా తొందరగా మగ్గటానికి ఉప్పు కూడా వేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు తెల్లగడ్డ పాయలు కూడా పొట్టొల్చుకొని వేసుకుంటున్నానండి. అన్నీ కూడా బాగా వేగాలి ఇవి. టమాటా వేగటానికి ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచేద్దాము. 2 నిమిషాల తర్వాత తీస్తున్నాను చూడండి. టమాటా బాగా మగ్గుతుంది కదా, బాగా ఒకసారి కలిపేసుకుందాం. టమాటా అయితే మగ్గింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకుందాం.
చాలా బాగుంటుందండి పులుసు అయితే. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారనమాట హ్యాపీగా. నేను చేసినట్లు చేశారంటే కానీ చాలా బాగా వస్తుంది. నేనైతే వారంలో ఒక్కరోజన్నా కూడా ఇలా కాకరకాయ చేసుకుంటానమాట. హెల్త్కి అయితే చాలా మంచిది కదండి. అందుకే వారంలో ఒక రోజైనా ఇలా చేసుకొని తినేస్తామన్నమాట ఇంట్లో అందరం కూడా. కాకరకాయ ముక్కలన్నీ వేసుకున్నాం కదండి, బాగా వేపుకోవాలి. ఇప్పుడు ముక్క అంతా కూడా బాగా మగ్గాలన్నమాట. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని కాసేపు మగ్గిద్దాము. ఒక 5 minutes వరకు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుందాము. 5 minutes అయిపోయింది. ఇది చూసారా, కాకరకాయ అనేది కొంచెం మెత్తబడింది కదండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ప్లేట్ పెడుతూ వచ్చామంటే కాకరకాయ అంతా కూడా బాగా మగ్గిపోతుంది. అప్పుడు మనకి చేదు అనేది కూడా కొంచెం తగ్గుతుందన్నమాట. మధ్య మధ్యలో అలా తీసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే నేను పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి. ఇదిగో చూడండి, దాన్ని బాగా కలిపేసుకుంటున్నాను. మనకి కాకరకాయ పులుసుకి చింతపండు పులుపు కావాలి కదండి, అందుకే బాగా కలిపేసుకున్నాను. చూసారా, ఇప్పుడు కాకరకాయ మగ్గిపోయాక ఈ పులుపు ఎత్తి అందులోకి వేసుకోవాలి. చూడండి, కాకరకాయ అయితే మగ్గింది కదండి, మెత్తబడిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కలిపి పెట్టుకున్న చింతపండు పులుపుని ఇలా వడగట్టేసుకుంటున్నాను చేత్తోనే. నేను తొక్కంతా కూడా తీయేసుకొని నీళ్ళు మాత్రం వేసుకుంటున్నాను. ఈ పులుపులోనే మనకి కాకరకాయ ముక్కలు బాగా ఉడకాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది పులుసు. అలాగే తగినంత వాటర్ కూడా వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. అలాగే మిర్చి పౌడర్ వేసుకుంటున్నాను, 2 spoons వరకు మిర్చి పౌడర్. అలాగే 2 spoons వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు పులుసు అనేది మనకి బాగా ఉడికిందంటే కానీ చాలా బాగుంటుంది. చూసారా, హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా ఉడకబెట్టేసుకుందాము, మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని. ఇదిగో చూసారా, బాగా ఉడుకుతుంది కదండి. రోజు కూడా పొద్దున్నే కొద్దిగా ఒక టీ గ్లాస్ అంతా కాకరకాయ జ్యూస్ తాగామంటే కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. ఇదిగో చూడండి, ఇక నేను ఒక 2 spoons వరకు బెల్లం పౌడర్ వేస్తున్నాను. కొంతమంది చేదు అంటారు కదండి, అలాంటిదంతా ఏముండదన్నమాట. బెల్లం కూడా మనకి హెల్త్కి మంచిది కదండి, చక్కెర కన్నా కూడా. ఇక నేను బెల్లం వేస్తున్నాను. అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. మనకైతే కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండి, దగ్గరకు వచ్చేసింది. రైస్కి రోటీలోకి సూపర్గా ఉంటుందన్నమాట. రాగి సంగటికి కూడా బాగుంటుంది కాకరకాయ పులుసు అనేది. రాయలసీమ స్పెషల్స్ కదండి ఇవన్నీ కూడా. డయాబెటిక్ ఉన్నవాళ్ళు వారంలో ఒక 2-3 రోజుల వరకు తిన్నారంటే చాలా బాగుంటుంది హెల్త్ అనేది. ఇదిగో చూడండి, మనకి పులుసు రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, స్టవ్ కట్టేసుకొని ఒక గిన్నెలోకి తీయేసుకొని వేడి వేడి రైస్ పెట్టేసుకుందాము. ఇదిగోండి, స్టవ్ కట్టేశాను. ఇప్పుడు గిన్నెలోకి తీయేసుకొని వేడిగా రైస్ పెట్టేసుకొని పులుసు వేసుకొని తినేయడమే ఆలస్యం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది కాకరకాయ పులుసు. ఒక్కసారి తిని ఇష్టపడ్డారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారనమాట. ఇదిగో చూడండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు ఇష్టపడతారు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడతారనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. బాగా జలుబు చేసి గొంతు అయితే కొంచెం పాడైందండి, భయపడకండి.